మేడ్చల్ జిల్లా గట్కేసర్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై మహిళలు బగ్గుమంటున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న బ్రిడ్జ్ పనులతో నరకయాతన అనుభవిస్తున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రతిరోజు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నామని, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అత్యవసర సమయాల్లో ఆసుపత్రికి వెళ్లాలన్న దారలేక ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిరోజు రైల్వే గేట్ దగ్గర మా జీవితం ఆగిపోతుందని, అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితి, ఇంకెంతకాలం ఇలా భరించాలన్నారు. పనులు నత్తనడకన సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని మహిళలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు భారీ నిరసనకు సిద్దమయ్యారు. బ్రిడ్జి పూర్తయ్యే వరకు మేం వెనక్కి తగ్గమని, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా ప్రాణాల సౌలభ్యం కోసం మహిళలందరూ ఒక్కటిగా రోడ్డు మీదకి వచ్చారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాటం ఆగదని మహిళలు స్పష్టం చేశారు. వచ్చే ఆదివారం నిర్వహించనున్న భారీ ర్యాలీకి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. नाम वहीदा खातून है। ये सब लोग ब्रिज के लिए बोल रहे ना। एक मेरी परेशानी थी जो 2004 में हुआ। मेरा एक बेटा था 3 साल का, वो हार्ट पेशेंट था, उसको हार्ट अटैक आ गया। जब मैं यहाँ से पैदल लेके गई, जब इधर रोड भी नहीं था, इधर मैं पैदल लेकर गेट तक गई, वहाँ ट्रेन रुकी हुई थी। और जब कलकी हॉस्पिटल में लेके गए तो गंगाधर डॉक्टर बोल के थे। जब जाने पहुंचे तक मेरे बेटे का इंतकाल हो गया। मैं बहुत परेशान थी। वैसी परेशानी किसको नहीं आना बोल के सोच रहे भाई। या तो बहुत लोग परेशानी से बच जाते बोल के यहाँ तक आई मैं। वो जल्द से जल्द वो परेशानी दूर करना आप लोग। हम सब मिलकर संडे के दिन रैली निकालते, हम सब साथ रहते और लोगों को बोलकर हम भी सबको लेकर आते, हम आगे बढ़ते। हमारे लिए वो ब्रिज जल्द से जल्द बनाइए। हमारे जैसी परेशानी किसको नहीं आई, जैसा देखिए प्लीज। నా పేరు పూసపాటి దుర్గా. నేను ఒక గృహిణిగా మాట్లాడుతున్నాను. ఇవాళ మెయిన్ మన బ్రిడ్జి గురించి మాట్లాడాల్సి వస్తుంది. అసలు ఇవాళ మేము ఈ మహిళలం అందరం కలిసి ఒక కట్టుగా వచ్చినామంటే ఈ బ్రిడ్జి గురించే వచ్చినాము. ఒకటి కాదు, రెండు కాదు, కనీసం 16-17 సంవత్సరాల నుంచి ఈ బ్రిడ్జి పనులు ఒక రికార్డు స్థాయిలో ఆగిపోయి ఉన్నాయి మన తెలుగు రాష్ట్రంలో. దానికి చాలా సిగ్గుచేటు. మొదటగా ఏంటంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ కూడా లేదు ఈ బ్రిడ్జిను 17 సంవత్సరాల నుంచి వాళ్ళు ఇంత పెండింగ్ పెడుతున్నారంటే గ్రేట్ మీరు. ఇంకొకటి ఏంటంటే కాంట్రాక్టర్ కూడా సేమ్ మన దగ్గర ఉన్న ఇక్కడ బ్రిడ్జి చేసిన కాంట్రాక్టరే ఇప్పుడు శివరెడ్డి దగ్గర కూడా చేస్తున్నారు. అక్కడ ఒక 300 మంది వర్కర్స్ని పెట్టి అక్కడ కంప్లీట్ అవుతుంది వర్క్. కనీసం ఇక్కడ ఒక 30 మందిని పెట్టి కూడా చేయించలేని పరిస్థితిలో మన గట్కేసర్ ప్రజలు మనం ఉన్నాము. సో ఏంటంటే మీరు కనీసం ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్ బస్సెస్ కూడా వచ్చే విధంగా కూడా లేదు. అక్కడ పనులతో ఇక్కడ లోపలికి రావట్లేదు. ఈ బ్రిడ్జితో కూడా మనకు ఒక క్యాబ్స్ కూడా కరెక్ట్ టైంకి ఇంటికి రావట్లేదు. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఇక్కడ ఉన్న ప్రజలము. పిల్లల స్కూల్స్కి అయినా హాస్పిటల్స్ అయినా ఏది మనము కరెక్ట్ టైంకి వాళ్ళని మనం ఎక్కడికి చేర్చలేకపోయే పరిస్థితిలో ఇవాళ బాలాజీ నగర్, కొండాపూర్ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కనీసం ఇప్పుడైనా వస్తుంది అని అట్లా ముగ్గురు వెళ్ళిపోయినరు. ఇప్పుడు 4వ వ్యక్తి మల్లారెడ్డి గారు కూడా అందరు ఉన్నారు. వాటిని గురించి ఎవరు ముఖ్యంగా అంబులెన్స్ కానీ ఆరోగ్య విషయాల గురించి హాస్పిటల్ పోవాలంటే 5-6 రైళ్ళు వెళ్ళిపోయిన దాకా కూడా కొంతమంది ప్రాణాలు కూడా పోయినాయి. దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అంతే అందరూ తిరిగిండ్రు చేసిండ్రు కానీ వాళ్ళ వల్ల ఎవరికి అట్లా. ఈసారి అందరు లేడీస్ అందరం అనుకొని ఏ కార్యక్రమానికైనా ఇక మేము లేడీసే ముందు పోతాం. లేడీస్ తోటే అన్ని జరుగుతాయి. రేపు ఆదివారం నాడు కూడా అందరం ఆడోళ్ళమే అందరం కలిసే పోతాం. ఈసారి ఎట్లనైనా సాధించాలని అందరం కోరుకుంటున్నాం. మా కాలనీలో ఎంత మహిళలు ఉన్నారు అంతమంది చూస్తాం. ఒకటి గట్కేసర్ అంటే అంతే కాదు కదా. ఇది ఇంకొకటి ఏంటంటే అవతల వైపు వాళ్ళకి ఏ సమస్య ఎక్కువ లేదు అంటే మొత్తం సమస్య వాళ్ళకి లేదని కాదు, వాళ్ళు కూడా మన వైపు రావచ్చు. వాళ్ళకున్నే కొంచెం సమస్య. కానీ మనకు ఈడబ్ల్యూస్ కాలనీ అంటే మన వీకర్ సెక్షన్ కాలనీ అంటే దాన్ని వీకర్ సెక్షన్ లాగానే చేసిండ్రు. మనకి అట్లాంటిది ఎవ్వరి సపోర్టు లేదు, ఏ ఎమ్మెల్యేల సపోర్టు లేదు. ఎవ్వరు మనల్ని పోతుంటే చేస్తామంటున్నారు, వాళ్ళ వినతి పత్రాలు తీసుకుంటున్నారు, మమ్మల్ని వెనకకు పంపిస్తున్నారు. వాళ్ళు కూడా తిరిగి ఆశపడ్డారు ఈసారి. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ గా ఉన్నది. ఆ క్రిటికల్ సమస్యలన్నీ తీర్చుకోవాలని మేము ఆ లేడీస్ అందరం పూనుకున్నాం. రాజకీయాలకు